హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్ చాట్ విత్ సింధు. ఇవాళైతే మన ఛానల్లో వచ్చేసరికి సిల్వర్ యాంక్లెట్స్ ఎలా క్లీన్ చేయాలో చెప్తాను చూడండి. యాంక్లెట్సే కాదు, సిల్వర్ ఐటమ్స్ ఏ ఉన్నా కూడా ఇలా ట్రై చేయండి. కంపల్సరీ డస్ట్ అనేది క్లీన్ అయిపోతుంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ అయితే చూసారు కదా ఎంత డిఫరెన్స్ ఉందో. ఇవి క్లీన్ చేయడానికి అయితే నేను ఒక బౌల్ వాటర్ తీసుకొని దాంట్లో యాంక్లెట్స్ అయితే వేస్తున్నాను. తర్వాత ఈనో ప్యాకెట్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ ఈనో ప్యాకెట్ వేసుకొని తర్వాత బేకింగ్ సోడా అంటారు, వంట సోడా అని అంటాము. దీన్నైతే నేను చూపించినట్లుగా కొంచెం వేసుకోండి సరిపోతుంది. దాని తర్వాత ఒక 30 మినిట్స్ ఇవి కరిగేంత వరకు నానపెట్టుకోండి. తర్వాత నాకు అవైలబుల్గా హ్యాండ్ వాష్ అయితే ఉండింది. మీకు ఏదైతే ఉంటుందో అది హ్యాండ్ వాష్ యూజ్ చేసేసుకోవచ్చు. నేను చూపిస్తున్నట్లుగా ఇలా అయితే క్లీన్ చేసేసుకోండి. ఇవి యూజ్ చేయడం వల్ల అయితే నాకు ఎక్కువ క్లీన్ చేయడానికి టైం అయితే పట్టలేదండి. చాలా ఈజీగా రిమూవ్ అయినట్లు అనిపించింది. మిగతా మనం కుంకుడుకాయలు ట్రై చేస్తాము, అలాగే నిమ్మకాయ ఇలాగ చాలా ట్రై చేసి ఉంటారు అందరూ. నేను కూడా అలానే చాలా ట్రై చేశాను. బట్ నాకు ఇది వర్కౌట్ అయినట్లు మాత్రం అది నాకు ఏది అనిపించలేదండి. ఒకసారి ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక యాంక్లెట్సే కాదండి, సిల్వర్ ఐటమ్స్ ఏదున్నా కూడా ఇదే పద్ధతిలో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా మట్టి అనేది క్లియర్ అవుతుంది. నెక్స్ట్ వీడియోస్లో నేను రాగి గిన్నెలు కూడా ఎలా క్లీన్ చేయాలో చెప్తాను. చూసారు కదా, ఇలా క్లీన్ చేసిన తర్వాత ఎంత షైనీ వచ్చాయో చూడండి. వాటర్ వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మీకు డిఫరెన్స్ అయితే చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇదిగో చూడండి, ఆఫ్టర్ క్లీనింగ్ వచ్చేసరికి పట్టీలు ఇలా అయితే ఉన్నాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చిట్ చాట్ విత్ సింధు.